హలో, నేను మిస్సెస్రావు. ప్రవీణ్ ప్రకాష్ సీనియర్ ఐఏఎస్, సంచలనమైనటువంటి ఐఏఎస్ అధికారుల జాబితాలో ఆయన ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత విధేయునిగా ఉన్నటువంటి ఐఏఎస్ అని చెప్పి ఆయన మీద ఒక ముద్ర ఉంది. అయితే ఆయన గురించి నాకు కొంత తెలుసు, అందుకే నేను వీడియో చేస్తున్నాను. ఎందుకనంటే ఈయన గుంటూరు కార్పొరేషన్ మేయర్గా చేశారు. అప్పుడు యంగ్ ఐఏఎస్. ఆ టైంలో నేను యంగ్ జర్నలిస్ట్ని. కొన్ని ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి ప్రవీణ్ ప్రకాష్ గారితో, అందుకే నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ప్రవీణ్ ప్రకాష్ చాలా ముక్కుసూటి మనిషి, చాలా ముక్కుసూటి మనిషి, నిజాయితీపరుడైనటువంటి ఐఏఎస్. నేను చెప్పేది అప్పట్లో, ఆ తర్వాత నాకు తెలియదు. దాదాపుగా సెక్రటరియట్ వచ్చిన తర్వాత నుంచి తెలియదు కానీ, బట్ బిగినింగ్ స్టేజ్లో నాకు ఫస్ట్ ఆయన 8 years 10 years కెరీర్ నాకు తెలుసు. సో ఆయన ఎంత నిజాయితీపరుడు, ఎంత ముక్కుసూటిగా ఉంటారని అంటే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అప్పుడు. ఆ టైంలో 99 2004 మధ్యలో నేను చెప్తుంది. ఆ టైంలో ప్రవీణ్ ప్రకాష్ గారు మేయర్ గుంటూరు కార్పొరేషను అప్పుడే అయ్యి ఒక 2-3 సంవత్సరాలు అలా అవుతుంది, ఒక 4-5 సంవత్సరాలు అవుతుంది అనుకోండి. ఆ టైంలో రోడ్డు విస్తరణ జరగాలి, రోడ్డు విస్తరణ పనులు చేయాలి. ఈ రోడ్డు విస్తరణ పనులు చేయాలంటే ఖచ్చితంగా ఆక్రమణ తొలగించాలి. ఈ ఆక్రమణ తొలగించేటువంటి క్రమంలో కార్పొరేటర్లు, ఆ రోజు ఉన్నటువంటి మేయరు ఆయన్ని కొంత ఇబ్బంది పెట్టారు. ఇబ్బంది పెట్టమంటే ఒత్తిడి తీసుకొచ్చారు. కానీ ఈయన యంగ్ ఐఏఎస్ కదా, బ్రాడీపేట 4 లైను, అక్కడ సెల్లార్లో కొన్ని ఆక్రమణలు ఉన్నాయి. వాటిని తొలగించడానికి డైరెక్ట్గా ఈయనే దగ్గరుండి ఆక్రమణ తొలగిస్తున్నారు. ఆ టైంలో మేయర్ చుక్క యేసురత్నం గారు ఉన్నారు. ఆయన విద్యావేత్త, ఆయన మేయరు. ఆయన మీద ఒత్తిడి వచ్చింది. వాళ్ళ మరి స్నేహితులు, బంధువులు ఎవరో మొత్తం మీద ఆ బిల్డింగ్ కలిగినటువంటి వాళ్ళు. మేయర్ వచ్చేసి, మీరు ఆక్రమణ కూల్చడానికి లేదు, మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి ప్రవీణ్ ప్రకాష్ని అడిగారు. మీరు కూల్చమకండి, తొందరపడి దాని మీద మాట్లాడి చేద్దామని చెప్పి ఆ రోజున చుక్కా యేసురత్నం గారు రిక్వెస్ట్ చేశారు ఈయన్ని. కానీ మేయర్గా ఉన్న చుక్కా యేసురత్నం విధులకు అడ్డుపడుతున్నారు అనేటువంటి ఉద్దేశంతో అరెస్ట్ హిమ్ అని చెప్పి అరెస్ట్ చేయించారు మేయర్ని. తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఉంది, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మేయరు, ఆయన్ని అరెస్ట్ చేయించారు ప్రవీణ్ ప్రకాష్ గారు. అది పెద్ద సెన్సేషనల్ అప్పుడు న్యూస్. సరే, ఆ తర్వాత మేయరు చంద్రబాబు నాయుడు దగ్గర రావటం, జరిగిన విషయం చెప్పడం, ఆ రోజు కోడెల శివప్రసాద్ గారు ఉన్నారు, ఆయనతో చెప్పడం, ఇవన్నీ చాలా జరిగాయి. అయినా కానీ ఆయన తీరులో మార్పు రాలి, ప్రవీణ్ ప్రకాష్ గారి తీరులో మార్పు రాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో ఐఏఎస్లు ఐపీఎస్లకి అంత స్వేచ్ఛ ఇచ్చేశారు. పొలిటీషియన్ కూడా పట్టించుకునే పరిస్థితి ఉండేది కాదు అప్పట్లో. ప్రవీణ్ ప్రకాష్ గారి ఈ ఆక్రమణలు కూల్చివేస్తున్నారు అనేటువంటి వ్యవహారంలో గుంటూరులో ఉండేటువంటి పొలిటీషియన్స్ ఆల్మోస్ట్ తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ ఒకటయ్యి, ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది, ఇక్కడ మేము భరాయించలేము అయ్యింది అని చెప్తే, అప్పుడు ఎట్టగెలకు ప్రభుత్వం ఆయన్ని విజయవాడ మార్చారు. విజయవాడ కమిషనర్గా వేశారు. విజయవాడ కార్పొరేషన్ విజయవాడ కమిషనర్కి వేస్తే, అప్పట్లో విజయవాడ మేయర్గా అనురాధ గారు ఉన్నారు. ఆవిడ చాలా తక్కువ ఏజ్లో, ఐ థింక్ 21 years 22 yearsకి మేయర్ అయ్యారు. ఆవిడ జస్ట్ ఎంఏనో ఏదో పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోగానే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు యంగ్స్టర్స్ని ఎంకరేజ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో, బాగా చదువుకున్నటువంటి యంగ్స్టర్స్ని రాజకీయాల్లోకి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో అప్పుడు విజయవాడ మేయర్గా అనురాధ గారికి అవకాశం ఇచ్చారు. ఆవిడ యంగ్ మేయర్. ఆ టైంలో ప్రవీణ్ ప్రకాష్ గారు కమిషనర్ విజయవాడకి. అక్కడ కూడా గుంటూరులో ఏ విధంగా అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని, లేదా పార్టీలకు అతీతంగా చేస్తూ ఉంటారు ఆయన, కానీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక అబ్లిగేషన్ వస్తుంది కదా. అప్పుడు కూడా అక్కడ మేయర్కను ప్రవీణ్ ప్రకాష్ గారికి పడనటువంటి సిచ్యువేషన్ ఆ విజయవాడలో కూడా. ఇంకా అక్కడి నుంచి ఆయన్ని బదిలీ చేయడం, రకరకాలుగా విజయవాడ నుంచి వైజాగ్ జాయింట్ కలెక్టరు, అక్కడ మళ్ళీ కొన్ని వివాదాలు రావడం, ఇవన్నీ చాలా జరిగినాయి ఆయన కెరీర్లో. ఇవన్నీ జరగడానికి కారణం ఏంటంటే ముక్కుసూటితనము, నిజాయితీ అనేది ఆయన భావిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడున్నటువంటి సమాజంలో
నిజాయితీ ముక్కుసూటితనం అనేది ఏం చేస్తుందంటే దాన్ని ఆ, మరొక కోణంలో నుంచి సమాజం చూస్తూ ఉంటుంది. నిజాయితీ పనులని బతకనివ్వరండి. ఈ సమాజం నిజాయితీ పనులని బతకనివ్వదు, బతకనివ్వదు ఎట్టి పరిస్థితుల్లో. అందరిలో ఏ విధంగా చేస్తున్నారో, మీరు 10 రూపాయలు తీసుకుంటే నాకు 10 రూపాయలు ఇవ్వండి అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్లో పోతే తప్ప నిజాయితీ పనులను బతకనిచ్చేటువంటి సమాజం ఇప్పుడు లేదు. అలా అని చెప్పేసి నేను ప్రవీణ్ ప్రకాష్ గారిని ఏదో ఆకాశానికి ఎత్తున్నానని అనుకోవద్దు. మరి ఆ తర్వాత అంతే ముక్కుసూటితనంతో ఉన్నాడని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన, ఇక్కడ చూడండి ఫోటో, ఇక్కడ మోకారిల్లి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడుతున్నారు. అంటే ఆయన బెండ్ అయిపోయారు. అంత ముందున్నంత ముక్కుసూటితనం, అంత ముందున్నంత డైనమిజం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయనలో కనిపించలే. కాకపోతే మూర్ఖత్వం మాత్రం కనిపించింది. అంటే ఆలోచన లేకుండా డెసిషన్స్ తీసుకోవటం అనేది. లేదంటే సీనియర్ ఐఏఎస్లతోటి ఆయన వివాదాలు పెట్టుకోరు. ఆర్కే గారికి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కూడా అదే చెప్పారు. మొత్తం నా కెరీర్లో నేను ఏం తప్పు చేశాను అనేది రివీల్ చేసుకుంటే నా తప్పు నాకు తెలియట్లేదు. పోనీ ఎవరినన్నా వెల్విషర్స్ని అడిగితే వాళ్ళు కూడా నా తప్పు ఏంటి అనేది చెప్పట్లేదు. అసలు నేను చేసిన తప్పు ఏంటి అని చెప్పి ఆయన రాధాకృష్ణ గారి ఇంటర్వ్యూలో ఆయన చెప్పడం జరిగింది. చెప్తూ తొందరపడి నేను రిజైన్ చేశాను, ఐఏఎస్ పోస్ట్కి విఆర్ఎస్ అప్లై చేశాను తొందరపడి, కాబట్టి నేను మళ్ళీ విధుల్లోకి హాజరు కావాలి అని అనిపిస్తుంది, మా పేరెంట్స్ కొంచెం బాధపడుతున్నారు, అది ఇది అని చెప్పి చెప్పారు. ఇంకోటి ఏంటంటే భావనా సక్సేనా గారని ఐపీఎస్ ఈయన సతీమణి, ఆవిడ మంచి ఆఫీసరు. ఆవిడ కూడా గుంటూరులో ఒక ఇన్సిడెంట్ అప్పట్లో జరిగింది. ఆవిడ అప్పుడు ఏఎస్పీ కింద జాయిన్ అయ్యారు. ఏఎస్పీ కింద జాయిన్ అయినప్పుడు గుంటూరులో ఒక నటోరియస్ దొంగ అతను జైలు నుంచి పారిపోయాడు. జైలు నుంచి పారిపోతే అతన్ని పట్టుకొచ్చారు. పట్టుకొచ్చి మళ్ళీ జైల్లో పెట్టారు. జైల్లో పెడితే ఆ టైంలోని ఈవిడ ఏఎస్పీ కింద అక్కడ జాయిన్ అయ్యారు. జాయిన్ అయితే అసలు వీడు ఇంత నెటోరియస్ జైలు నుంచి ఎట్టబడి జైలు కాదు, స్టేషన్ లాక్ అది ఉంది కదా, లాకప్ నుంచి ఎలా వీడు వెళ్తాడు అని చెప్పేసి ఈవిడ అసలు అతను చూడాలని చెప్పేసి వచ్చింది. ఆవిడకి వస్తే అతన్ని, నువ్వు లాకప్ నుంచి ఎలా పారిపోతావు, ఇంత తమాషగా ఉందా అని చెప్పి పోలీస్ లెవెల్లో ఆవిడ ఐపీఎస్ కదా మాట్లాడారు. మాట్లాడితే ఎలా లాకప్ నుంచి తప్పించుకున్నావు చూపించని చెప్పి అతన్ని అడిగింది. అతన్ని అడిగితే అతను, నేను ఇక్కడి నుంచి కిటికీలో నుంచి వెళ్ళానండి అని చెప్పి, సరే చూపించాను కానీ వాడు ఆ దొంగ ఆ కిటికీ తలుపులు తీసేసుకొని అటు నుంచి పారిపోయాడు. పారిపోతే ఆవిడ ఫైర్ చేసింది. ఫైర్ అని చెప్పి పోలీసులు చెప్తే ఫైర్ చేశారు. ఫైర్ చేస్తే ఆడు దొరకకుండా వెళ్ళిపోయాడు. ఫైరింగ్కి అయితే పక్కన వాళ్ళకి ఇద్దరు తగిలింది. అప్పుడు మానవీయ కోణంలో ప్రవీణ్ ప్రకాష్ గారు ఆ దెబ్బ తగిలినటువంటి పిల్లలకి బ్లడ్ ఇవ్వటం ఇవన్నీ సరే జరిగినాయి. సో ఇది ఎందుకు చెప్తుందంటే భావనా సక్సేనా గారు కూడా మంచి ఐపీఎస్ ఆఫీసర్, ఈయన వైఫ్. సో ఇలాంటి ఫ్యామిలీ ఇప్పుడు ఈ ప్రవీణ్ ప్రకాష్ గారు తీసుకున్న దుందుడుకు చర్యల కారణంగా, అనాలోచిత నిర్ణయాల కారణంగా, లేదంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దానికంటే కూడా ఏదో సంథింగ్ ఆయన స్పీడ్గా చేసిన కారణంగా ఇప్పుడు చెడ్డ పేరు తీసుకుని ఆవేశంలో రిజైన్ చేశారు. అసలు రిజైన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర యంగ్ ఐఏఎస్గా ఈయన పనిచేశారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈయన పడినటువంటి పాటలు ఇవి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇవి. ఇప్పుడు మళ్ళా నేను ఐఏఎస్ జాయిన్ అవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో మార్గాలు ఎంచుకొని ఇప్పుడు ప్రభుత్వాన్ని అప్రోచ్ అయినట్టు అనిపిస్తుంది. మరి మళ్ళీ ప్రవీణ్ ప్రకాష్ని తీసుకుంటే ఈ ప్రభుత్వాన్ని కొంచెం వ్యతిరేక కోణం నుంచి చూస్తారు చాలామంది. ఎందుకంటే ప్రవీణ్ ప్రకాష్ పక్కా జగన్మోహన్ రెడ్డి గారి మనిషి, పక్కా జగన్మోహన్ రెడ్డి గారికి విధేయుడు అనేటువంటి ముద్ర ఆయన మీద పడిపోయింది. ఆయన రిజైన్ చేసి వెళ్ళిపోతే వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఈఆర్ఎస్కి ఇతను అప్లై చేస్తే యాక్సెప్ట్ చేశారు. మళ్ళీ ఈయన తీసుకుంటే ఖచ్చితంగా ఏలెత్తి చూపిస్తారు ఈ ప్రభుత్వాన్ని.
బహుశా అలాంటి వేలెత్తి చూపించిన పరిస్థితి రాకుండా ప్రవీణ్ ప్రకాష్ గారు ఆర్కే ఇంటర్వ్యూ తోటి రీఎంట్రీ కావాలనేటువంటి ప్రయత్నం చేసినట్టు అనిపిస్తూ ఉంది ఆయన ఇంటర్వ్యూ చూస్తుంటే. ప్రభుత్వం కూడా బహుశా దానికి విల్లింగ్ అయ్యే ఆ ఇంటర్వ్యూ కూడా యాక్సెప్ట్ చేసి ఉంటుందేమో. అంటే ఆ ఇంటర్వ్యూ పెట్టినందువల్ల పబ్లిక్ నుంచి వ్యతిరేకత రాకుండా ప్రభుత్వానికి మళ్ళీ ప్రవీణ్ ప్రకాష్ని తీసుకున్నా కానీ ఒక మైండ్ సెట్ చేసేలాగా ఆ ఇంటర్వ్యూ ఉందేమో, ఆ ఇంటర్వ్యూ చేశారేమో అనేటువంటి ఒక భావన అయితే కలుగుతుంది. సహజంగా పొలిటికల్ పార్టీస్ ఏం చేస్తాయంటే అభ్యర్థుల ఎంపికల విషయంలో కానీ లేదంటే ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు కానీ ప్రజల్లోకి పీలర్స్ వదులుతాయి. వదిలిన తర్వాత ప్రజల నుంచి వచ్చేటువంటి అభిప్రాయం తీసుకున్న తర్వాత నిర్ణయం తీసుకుంటూ ఉంటారు. అలాగే ఇప్పుడు ప్రవీణ్ ప్రకాష్ని తీసుకోవడానికి మార్గం సుగమమైనట్టు కనిపిస్తూ ఉంది. ఈ ప్రభుత్వం యాక్సెప్ట్ చేసింది అనేటువంటి అభిప్రాయం కూడా కలుగుతూ ఉంది చాలామందిలో. దానికి మార్గం సుగమం చేయడానికి ఆర్కే షో అనేది ఒక ఎంట్రీ అనేటువంటి ఒక చర్చ అయితే నడుస్తుంది. సో ఇప్పుడు ప్రవీణ్ ప్రకాష్ మరి రీఎంట్రీ అయ్యే అవకాశం ఉందా? రీఎంట్రీ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో 2.0 ప్రవీణ్ ప్రకాష్ అంటే ఏంటో నేను నిరూపించుకుంటానని చెప్పి ఆయన చెప్తున్నారు. అంటే ఏంటి ప్రవీణ్ ప్రకాష్ 2.0 అంటే ఏంటి, నిరూపించుకోవడం ఏంటి, మళ్ళీ ఈయన రీఎంట్రీ కావడానికి ప్రభుత్వం అంగీకరించినట్టేనా, అందుకే ఆర్కే షోకి వచ్చారా? ఇలాంటి అంశాల మీద మీరు ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.